హాయ్ హలో ఎవ్రీవన్. రవ్వ కేసరి అనేది ఈ కొలతలతో కానీ ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని గీ యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని సైడ్కి తీసుకోవాలి. అదే ప్యాన్లోనికి ఇంకొంచెం గీ యాడ్ చేసుకుని రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో రవ్వని బాగా. ఇంకొక స్టవ్ మీద ఇలా వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రవ్వలోనికి షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 3/4 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నామంటే రవ్వ కేసరి అనేది చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల రవ్వలో కేసరి బాత్ అనేది ఉంటలు కట్టుకోకుండా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్లోనికి ఈ రవ్వని ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోనికి ఇలాచి షుగర్ యాడ్ చేసుకొని ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులోనికి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కొంచెం గీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేవ.